ఒక స్కూటీ వాడు సడన్గా వచ్చాడు. ఆ బండి అలా కట్ చేసి సడన్ బ్రేక్ వేసే వరకే అట్లా బండి అట్లా పడిపోయింది, పూర్తిగా అట్లా పడిపోయింది. ఆ సమయంలో ఎవరో ఒక బలమైన వ్యక్తి వచ్చి లేపినట్టుగా పడే బండిని అట్లా పడబోయేది అలా నిలబడి మళ్ళీ సరైన స్టడీలోకి వచ్చింది. ఒకవేళ ఆ సమయంలో దేవుడు కాపాడకపోతే, దేవుడు నాకు ఇచ్చిన వాహనము దాని యొక్క అద్దము మొత్తం పగిలిపోయి నాకు కాలు చెయ్యి విరిగేది. ఆ బండిలో ఉన్న ఇద్దరు పిల్లలకు కూడా వాళ్ళకు కూడా ప్రమాదం జరిగేది. వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్ తెల్లారి రాయబోతూ ఉన్నారు. నిజముగా మీ అందరి ప్రార్థన వలన దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారాగా ఆ రోజు ఘోరమైన ప్రమాదం నుంచి, మరణకరమైన ప్రమాదం నుంచి నా దేవుడు నేను తోడుతున్న వాహనము పడకుండా పూర్తిగా వారిపోయింది. ఒక సైడు ఎవరో వచ్చి దాన్ని పడకుండా పట్టుకున్నట్టుగా మరలా యథావిధి స్థానానికి వచ్చింది. దేవుడి నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. దేవుడి నామానికి మాత్రమే ఘనత కలుగును గాక. ఆ యొక్క ప్రమాదం నుంచి కాపాడి విడిపించి తప్పించిన దేవుడికి అందరం గట్టిగా బిగ్గరగా స్తోత్రాలు తెలుసుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రమాదం నుంచి విడిపించిన దేవునికి స్తోత్రాలు తెలుసుదాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడి నామానికి మహిమ